ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. చాలామంది స్నేహితులను కలిగి ఉంటారు, తప్పేం లేదు, స్నేహితులు ఉండాలి. అయితే బహుమంది చెలికాండ్రు కనుకుంటే నష్టం తప్పదంట. చాలామంది వివేచించకుండా స్నేహితులను చేసుకుంటారు. మరి వారితో స్నేహం చేసి వారు జీవితంలో చాలా నష్టాలు ఎదుర్కొంటారు. వారి జీవితం పాడైపోతుంది, వాళ్ళ ప్రవర్తన పాడైపోతుంది, వాళ్ళ జీవన విధానంలో ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే సహోదర ప్రేమ చాలా విలువైంది ఈ ప్రపంచంలో. అయితే సహోదరుని మించిన ప్రేమ కలిగిన స్నేహితులు కూడా ఉన్నారు. అలాంటి వారిని సంపాదించుకోవాలి. అంటే సహోదరులు లాంటి ప్రేమను పంచే స్నేహితుల్ని కలిగి ఉండడం అది దేవుడిచ్చిన వరం అని చెప్పాలి. మరి అలాంటి వాళ్ళని సంపాదించుకో, అలాంటి వాళ్ళ కొరకు ఎదురు చూడు, అలాంటి వాళ్ళు కావాలని దేవుణ్ణి అడుగు. అంతేకాని నిన్ను వక్ర మార్గాల్లో నడిపించి, నీ బుద్ధిని మార్చి, నీ జీవితాన్ని మార్చి, నిన్ను దేవునికి దూరంగా చేసి, నిన్ను నష్టపరిచేటువంటి వారిని నువ్వు స్నేహితులుగా కలిగి ఉండి జీవితాన్ని నష్టపోవద్దు. ఎక్కువ మంది ఉండే కన్నా ఒక్కరిద్దరు యోగ్యమైన వాళ్ళు నీకు తోడుగా ఉండడం, నీకు స్నేహితులుగా ఉండడం అది చాలా మంచిది.